చూడు వినోద్, నీ భార్యతో అందంగా ఆనందంగా ఫస్ట్ నైట్ జరుపుకోవచ్చు. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిపో. ఏ లాయర్, ఆ డాక్యుమెంట్స్ మీద వినోద్ సంతకాలు తీసుకో. బాబు, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆయనకి ఇవ్వు. వద్దండి, ఈ కాగితాలు తిరిగి ఆవిడకే ఇచ్చేస్తాను. మీరంతా ఆవిడ మోసం చేస్తున్నారండి. వినోద్, మాట తప్పుతున్నావు. నిన్ను నీ భార్యని కలిపితే చాలు, ఏం చెబితే అది చేస్తానన్నా? అది కాదండి, మా ఆవిడని నాతో కలుపుతారనే ఆశతో ఆవేశంలో అప్పుడు అలా అనేశాను. కానీ రాజేశ్వరిదేవి గారి మొహం చూసినప్పుడు, నేను వివేకని అబద్ధం చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఇంకేమనిపించిందా అన్న? మమ్మల్ని మోసం చేసి ఆస్తి అంతా నువ్వే అనుభవించాలని అనిపించిందే? చిచి, మీలాగా ఆస్తి కోసం ఆశపడే గుంటరక్కని కాదు నేను. ఇప్పుడే ఈ విషయం రాజేశ్వరిదేవి గారికి చెప్పి ఆవిడ ఆస్తి పత్రాలు ఆవిడకే ఇచ్చేస్తాను. రే, ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తాడంట్రా. మరి మనం చిన్న పిల్లలం కదా, చేతిలో చాక్లెట్ కూడా పెట్టకుండా వెళ్ళిపోతాడంట. ఏమంటారు? ఒరేయ్ దొంగ రాసుకే, ఆడిన మాట తప్పి మమ్మల్ని ఎదిరించి వెళ్లే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? చెప్పు. ధైర్యం ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. అయినా మీలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడే అవసరం నాకు లేదు. పదకావేరి, ఎరా వెళ్ళిపోదామనే కోతికాడ నక్కల్లా ఇంతమంది ఆస్తి కోసం కాచుకుని కూర్చుంటే ఎరా ఇంట్లో చూస్తాయంట్రా. ఆ డాక్యుమెంట్స్ లక్కని వాడి పని పూర్తి చేయండి. వెళ్ళండి. పారిపోతున్నాడు, పట్టుకోండిరా. నేనేం చేయను. అయ్యో, డాక్యుమెంట్స్ చెప్పేశాడే. అచ్చుడు. హలో బ్రదర్. బాగుంది. నేనే. మీరే మా ఆయన. మన సంగతి తర్వాత చెప్తాను, ముందు వాళ్ళ సంగతి తెలుద్దాను. రండి. వద్దు, రండి. అరే, మీ దుమ్ముతో తాగండి రా. రండి. అర్రే ఎరా, అన్నయ్య దెబ్బలు తిన్నారు, ఇంకా దోలు తిరలేదా? అటు అమ్మో, నేనే. అన్నా, నువ్వు కదా నన్ను కొట్టాల్సింది. నేను కొట్టనా? కొట్టించుకోవద్దు. వాళ్ళు కొట్టలేకపోతే నువ్వు వెళ్ళి కొట్టు. అలాగే. అలా పారిపోతావేంటి? చూడు, ఈ దున్నపోతికి గాడిద బిర్యానీ, ఈ గాడిదకి దున్నపోతు బిర్యానీ. వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, వెళ్ళరా, ఏం కుమ్మేస్తున్నారు ఇద్దరు కలిసి? వారిని తస్సరోల బొడ్డు. నువ్వు రావు గోపాలరావు తక్కువ, నువ్వు సూర్యకి ఎక్కువ. నువ్వేంటి సినిమా చూస్తున్నావు? అయినా నీకు మా వదిలే కరెక్ట్. కేసులు ఉన్నాయా నీకు? మా ఆయన కొట్టిస్తావా? వదలవే. అబ్బో, నా చెయ్యి. పనిలో ఉన్నా కదా, చెప్పా కదా నిన్ను. విశ్వాసఘాతకురాలా, ఎక్కడో మురికిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే నాకే ద్రోహం చేస్తావా? చిత్తు కాగితాలు ఏరుకుని అమ్మేవాడివి, ఏదో దూరం బంధువు కదా అని తీసుకొస్తే ఇద్దరు గుంటనక్కల్లా చేరి నా ఆస్తినే కాజేయాలని చూస్తారా? ఎరా మీ అబ్బా బ్రోతల్స్ తోనే సరిపెట్టుకుంటారనుకున్నాను. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందారా మీకు? నన్ను కూడా కొడతారా సార్? అవును రే, నీ పేరేట్రా? తిక్కరావు సార్. అక్కడ చూద్దామేట్రా? ఎస్ఐ గారు, ఇతనే నాకు ఫోన్ చేసి చెప్పింది. వెరీ గుడ్. నువ్వు రాజేశ్రీదేవి గారికి ఫోన్ చేయబట్టి మేము శరయాగంతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని అందరినీ పట్టుకోగలిగాంరా. ఒరేయ్, నీకు రివార్డు వచ్చేటట్టు చూస్తానులేరా. అయ్యా, మాదో చిన్న మనవి.
ఏట్రది ఏమి లేదయ్యా మా దగ్గర నొక్కేయటానికి నగా నట్ర ఏమీ లేవు. ఆ తిక్కారావుడికి ఏదో రివార్డ్ ఇస్తానన్నారు కదా, అది మీరు తీసుకొని మమ్మల్ని వదిలేస్తారా? ఏయ్, అందరికి ఒంట్లో ఉంటుందిరా కొవ్వు. నీ మాత్రం ఎక్కడో ఉందిరా. నేను లంచం తీసుకోవడం ఎప్పుడో మానేశాను రా. పదండ్రా స్టేషన్కి. ఎస్ఐ గారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళ మొహాలు చూస్తేనే పంచమహాపాతకాలు నీ చుట్టుకుంటాయి. మొహానికి కళ్ళజోడు పూల సొక్క మేసం అవసరం అంటరా. బాబు, అమ్మా నన్ను క్షమించండి అమ్మా. వివేక్ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నా అసలు పేరు వినోద్. మీ ఆస్తిపత్రాలన్నీ చింపేశానమ్మా. నా ఆస్తికి వారసులు నువ్వు వివేక్. వివేక్ ఎవరో కాదు బాబు, నీ సొంత తమ్ముడు. మీ ఇద్దరు నా కన్న బిడ్డలు. నేనే మీ కొడుకుని ఎలా అనుకుంటున్నారు? వివేక్కి నాకు పోలికున్నంత మాత్రాన నేను మీ కొడుకుని ఎందుకు అవుతాను? చిన్నప్పుడు నీకు వివేక్కి పచ్చబొట్టు పొడిపించాను బాబు. ఎక్కడో అమ్మవారి గుడి దగ్గర రోడ్డు పక్కన దెబ్బలు తగిలి పడున్న నన్ను శకుంతల అనేవాడు రక్షించి హాస్పిటల్లో చేర్పించింది. ఆవిడే నన్ను పెంచి పెద్ద చేసింది. నిజమే బాబు, ఆ విధంగా విధే మనల్ని వేరు చేసింది. అమ్మా బాబు, ఈ రోజే నీకు వివేక్కి బ్రహ్మాండంగా మొదటి రాత్రి జరిపిస్తాను. మరి మాకు మీకు కూడాను. మంచి రోజు చూడక్కర్లేదా అత్తయ్య? అమ్మో అలో మా ఆయన పారిపోతాను. నా బంగారు కొండ.